76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని తెలుగుగంగా కాలనీలో ఉన్న ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం నందు ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్స్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ డివిజన్ ఆర్టీఓ చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వారిని మనం ఆదర్శంగా తీసుకుని అందరూ కలిసిమెలిసి అసమానతలకు తాము లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని మాట్లాడారు. కార్యక్రమంలో ఈ ఆశ్రమం యొక్క ఫౌండర్ పిడుతుల రవి గారు మరియు ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసులు మరియు స్టేట్ మెంబర్ కె రాజు మరియు మహిళా ప్రెసిడెంట్ సరస్వతి, అలాగే కడప జిల్లా ప్రెసిడెంట్ చాట్ల తిరుపాలయ్య, జిల్లా సెక్రటరీ మద్దూరు శంకరయ్య, కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోడూరు చిన్నయ్య, కడప జిల్లా జనరల్ సెక్రటరీ నవీన్ మరియు అట్లూరు మండల వైస్ ప్రెసిడెంట్ చాట్ల ఎల్లయ్య మరియు కమిటీ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క భారత రాజ్యాంగ పాలనలో భారత రాజ్యాంగం అనేది మనకు హైయెస్ట్ లా అన్నమాట. అంటే మన రాజ్యాంగానికి లోపడే మిగతా ఏ చట్టమైనా ఏ ప్రభుత్వ నిర్ణయమైనా ఉండాలా. సో భారత రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి మనం 70 సంవత్సరాల్లో మన చిన్న చిన్న మార్పులు తప్ప, అంటే సవరణలు తప్ప ఎటువంటి భారత రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని కానీ దాన్ని మనం ఇంతవరకు మార్చలేదు. సో చాలా దేశాల్లో ఈ రాజ్యాంగాలని 2-3 రాజ్యాంగాలు కూడా చేసుకోవడం జరిగింది పక్కన కొన్ని దేశాలు చూస్తే. సో భారత రాజ్యాంగంలో మన పెద్దలు చాలా దీని మీద స్టడీ చేసి మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా మనము అదే రాజ్యాంగం కింద పనిచేస్తున్నాం. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నాం అంటే సో రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కులు, స్వాతంత్రము, స్వేచ్ఛ. సో ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా మేము మా యొక్క సంస్థ తరఫున సార్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు మనస్ఫూర్తిగా స్వతంత్రం వచ్చింది అనే దానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు అంటే మన అనుకొని మన ఇళ్లలో చేసుకొని తర్వాత మన స్కూళ్లలో చదువుకొని మన స్కూళ్లలో కాలేజీలలో మన పరిసర ప్రాంతాల్లో చేసుకోవడం ఒక ఎత్తు, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎన్నో అనుభవాలు అనుభవించి ఎన్నో తన దైనందిన జీవితంలో ఎన్నో లోటుపాట్లకు గురయ్యి ఇవాళ వాళ్లకు దేవుడు అనుగ్రహించగనో ఒక కుటుంబం లాగా ఇక్కడికి చేరి ఇక్కడ పిడుతల రవి సార్ ఆయన చేస్తున్న కృషిని కూడా మేము నిన్న వచ్చి చూశాము. ఇది ఏ మాటకైనా కూడా మా వంతు మేము కూడా ఎప్పుడైనా కూడా మేము సహాయపడుతూ ఉంటామని చెప్పాము. మరి ఇందులో భాగంగా గౌరవనీయులు ఆర్డీఓ